గురించి మాట్లాడుతూ, ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంత వాని తోటి తెలుసుకొను, కానీ ప్రజలకు తెలివి లేదు, వాళ్ళు నన్ను గురించి ఆలోచన చేయరు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. కాబట్టి పిల్లరా, దేవుడు అనేకమైనటువంటి సృష్టిలో ఉన్నటువంటి ఆ యొక్క పదార్థాలను లేక వస్తువులను చూపిస్తూ పాఠాలు నేర్పుతున్నాడు. అలాగే క్రైస్తవులైనటువంటి వారిని కూడాను చెట్లను చూపిస్తూ కొన్ని పాఠాలు నేర్పుతూ ఉన్నాడు. ఈరోజు చెట్లను చూస్తూ నేర్చుకునేటువంటి కొన్ని పాఠాలు, కొన్ని విషయాలు ఒక క్రైస్తవులమైనటువంటి మనము చెట్టును చూసి ఏమైనా నేర్చుకోవచ్చా, చెట్లను చూసి ఏమైనా నేర్చుకోవచ్చా అంటే ఖచ్చితంగా చెట్లను చూసి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఒక్కొక్కటిగా మనము ఆలోచన చేద్దాం. ఉదాహరణకు చెట్లను గురించి గమనిస్తే, ఏ విత్తనం విత్తితే అదే మొక్క వస్తుంది. ఇది తెలిసినటువంటి విషయమే మనకి. మనము గోధుమ విత్తనం విత్తే గోధుమ చెట్టు వస్తుంది, లేదంటే చిక్కుడు విత్తనం విత్తే చిక్కుడు చెట్టు వస్తుంది, కాకర విత్తనం విత్తే కాకర చెట్టు వస్తుంది అనేది మనకి తెలుసు. ఇది ఎంత శాతం కరెక్ట్ అంటే 100% కరెక్ట్. దీన్ని మనం బాగా ఎరిగాం, బాగా డైజెషన్ చేసుకున్నాం. ఇది ఇక తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. కానీ అదే విత్తనాన్ని చూసి, అదే చెట్టును చూసి ఈరోజు మనం నేర్చుకోలేకపోయేటువంటి విషయాలు ఉన్నాయి. మీరు గమనించండి, గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7-9 వచనాలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-9 వచనాలు. మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. చాలండి. 6వ వచనం చదివారా? 7వ వచనం, రైట్. 7-9 వరకు చదవండి. మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేయుట యందు విసుకకు యుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. చాలండి. ఇక్కడ పంట మరియు విత్తనాలు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. విత్తనాలు విత్తితే ఖచ్చితంగా చెట్లే మొలకెత్తుతాయి. అలాగే ఏమంటున్నాడంటే, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మొక్కల ద్వారా లేక చెట్ల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు ఏ విత్తనం విత్తే అదే మొక్క వస్తుంది అనేటువంటి విషయం మనకు బాగా క్లియర్గా తెలుసు. కానీ మన జీవితంలో ఏ మాటలు మాట్లాడితే అవే మనకు తిరిగి వస్తాయి, ఏ క్రియలు చేస్తే అవే మనకు తిరిగి వస్తాయి, మనం ఏం పని చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అంటే మనము ఎదుటివారి పట్ల ఎలా మాట్లాడితే మనకు కూడా అటువంటి మాటలే వస్తాయి. మనం ఎదుటివారి పట్ల ఇంకెవరో ఈ నేను కాకుండా ఎవరో ఆన్ చేసుకుని ఉన్నారండి, వాళ్ళ దగ్గర డిస్టర్బ్ అవుతుంది. దయచేసి ఒకసారి మీ వీడియో చెక్ చేసుకొని మ్యూట్లో పెట్టేసుకోండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఏ విత్తనం విత్తితే అదే పంట కోస్తాము అనేటువంటిది మనకు కనబడుతుంది. ఈరోజు క్రైస్తవులమైనటువంటి మనము దాన్ని గమనించలేకపోతున్నాం. ఏ విత్తనం విత్తితే అదే పంట కోస్తాము అనేటువంటి విషయాన్ని గమనించలేకపోతున్నాం. కనుక పిల్లరా, మనం అందరం కూడా గమనించాలి. చెట్లను గురించి మనం నేర్చుకోవాలంటే, చెట్లు ఎలా వస్తాయి అంటే, ఒక విత్తనం విత్తే చెట్టు వస్తుంది, మొక్క వస్తుంది. కాబట్టి ఆ విత్తనము అనేటువంటిది ఈరోజు మనం మాట్లాడేటువంటి మాటల ద్వారా, క్రియల ద్వారా మనం ఏం విత్తుతామో అదే కోస్తామని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఇది మనం గమనించాలి.
చెట్లను చూసి విత్తనాలు చూసి నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. మనం అందరం కూడా గమనించవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు, ఏ పరిమాణంలో విత్తుతామో అంతే కోస్తాం. మనం ఏ పరిమాణంలో ఎంత మోతాదులో విత్తుతామో అంతే కోస్తామనేటువంటి విషయాన్ని కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనంలో తెలియజేస్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ కొంచెముగా అధ్యాయము విత్తవాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తవాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. అవును. దేవుని యొక్క సనుగు వాక్యంలో ఆ, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను. అంటే విత్తనాలు పంట మనకు ఏం నేర్పుతుందంటే, నువ్వు కొంచెంగా విత్తితే కొంచెంగానే పంటకు వస్తావు, నువ్వు సమృద్ధిగా విత్తితే సమృద్ధిగా పంటకు వస్తావు. ఇది క్రైస్తవులు అయినటువంటి వారందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఆచరణలోకి వచ్చేసరికి చాలా కష్టం ఉంటుంది. ఈ ఈ విత్తనాల నుంచి దేవుడు మనకు నేర్పాలనుకున్నది ఏంటి? ఈ మొక్కల నుంచి ఈ పంటల గురించి దేవుడు మనకు నేర్పాలనుకున్నది ఏంటంటే, దేవుని పిల్లలమైనటువంటి మీరు, దేవుని బిడ్డలైనటువంటి మీరు ఏ ఏ పరిమాణంలో విత్తుతారో అదే పరిమాణంలోకి వస్తారు. అంటే భౌతిక సంబంధమైనటువంటి పంటల గురించి దేవుడు మాట్లాడుతున్నాడా? ఆ పంటను చూపిస్తూ మనకి ఏమైనా నేర్పుతూ ఉన్నాడా? వినోద్ గారు ఒకసారి మీది మ్యూట్ లో పెట్టడానికి ప్రయత్నం చేయండి. మీ దానిలో ఉంది, అందువల్ల రీసౌండ్ వస్తుంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేని గురించి మాట్లాడుతున్నారు ఈ విషయం అన్నట్లయితే, దేవునికి ఇచ్చే విషయం నుంచి మాట్లాడుతున్నాడు. ఈరోజు క్రీస్తు సంఘంలో చాలా వెనకబడిపోయి ఉన్నారు. క్రీస్తు సంఘంలో దేవునికి ఇచ్చే విషయంలో చాలా వెనకబడిపోయి ఉన్నారు. దేవుడు మనకి ఎందుకు వెనకబడిపోయి ఉన్నారంటే, ఈరోజు మత్స్యాకల వాళ్ళు 10వ వంతు అనేటువంటి దాన్ని ఖచ్చితంగా పాటిస్తూ ఉన్నారు. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి వర్తిల్లిన కొలది అనేటువంటి మాటను విని 10వ వంతు కంటే తక్కువ ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. దేవునికి ఇచ్చే విషయంలో అంటే నువ్వు కొంచెంగా దేవునికి ఇస్తే దేవుడు నీకు కూడా కొంచెంగానే పంటనిస్తాడు. నువ్వు సమృద్ధిగా దేవునికి ఇస్తే దేవుడు కూడా నీకు సమృద్ధిగా పంటనిస్తాడు. అది అన్ని విషయాల్లో. ఒకవేళ నీకు 5,000 జీతం ఉందనుకోండి, దేవునికి నువ్వేమి ఇవ్వాలి? సమృద్ధిగా ఇవ్వాలి. ఆ తర్వాత ఆ ఇచ్చిన దాన్ని బట్టి పంటనిచ్చేది ఎవరు? దేవుడు. దేవుడు ఎలా ఇస్తాడు అనేటువంటిది మనకి ఆ నో క్వశ్చన్ అనమాట. అంటే ఏ విత్తనం విత్తితే అదే మొక్కొస్తున్నట్లుగా మనం ఎంత విత్తితే అంతే పంటను కోస్తాము. దీనిలో ఎలాంటి సందేహము లేదు. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో మత్స్యాకల వాళ్ళు దాంట్లో వాళ్ళు దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి ఆ సూత్రం వాళ్ళకి అర్థమైంది. మన వాళ్ళు ఓ 1,000 రూపాయలు ఉన్నప్పుడు ఇవ్వగలుగుతారు, ఓ 5,000 ఉన్నప్పుడు ఇవ్వగలుగుతారు. 10,000 వచ్చిన తర్వాత ఆలోచన చేస్తారు. 15,000, 20,000, 30,000, 50,000 వచ్చినప్పుడు, 1,00,000 వచ్చినప్పుడు ఇక దాని గురించినటువంటి ఆలోచనే ఉండదు. కానీ పిల్లరా, మీరు ఎవరైనా సరే మీరు ఒక మంచి పంట కోయాలంటే మీరు కొంచెంగా దేవునికి ఇస్తే దేవుడు మీకు కూడా కొంచెంగా ఇస్తాడు. మీరు సమృద్ధిగా దేవునికి ఇస్తే దేవుడు కూడా సమృద్ధిగా ఇస్తాడనే విషయాన్ని తెలియజేస్తున్నాం. రెండో విషయాన్ని గమనించినట్లయితే, ఒకటి ఏ విత్తనం విత్తితే అదే మొక్క వస్తుంది అనేటువంటి విషయాన్ని నేర్చుకున్నాం. రెండవది, విత్తనం చస్తేనే మొక్క అనేది వస్తుంది, మొక్క అనేది అవుతుంది. విత్తనం చావకుండా మొక్క వచ్చేటువంటి అవకాశము లేదు. యోహాను శుభవార్త 12వ అధ్యాయము 24వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోహాను శుభవార్త 12వ అధ్యాయము 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. చాలా మంది
ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే గోధుమ గురించి మాట్లాడుతున్నారు. అందరూ జాగ్రత్తగా వింటున్నాను అనుకుంటున్నాను. అంటే విత్తనాల నుంచి చెట్లను చూసి క్రైస్తవులమైనటువంటి మనం నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఎడల అది ఒంటిగానే ఉన్ను, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అంటే గోధుమ గింజ చచ్చిపోతేనే అది ఫలిస్తుంది. దీన్ని మనం ఎలాగ నేర్చుకుంటాం? మనము కూడా మన పాపముల విషయంలో చచ్చిపోతేనే విస్తారంగా ఫలిస్తాం. మనం చనిపోతేనే బ్రతుకుతాం. మనం చనిపోకుండా బ్రతికే అవకాశము లేదు. ఈరోజు క్రైస్తవులు అవుతున్నారు, పాపముల విషయంలో చనిపోవడం లేదు. మనం చనిపోతాము, చనిపోతేనే బ్రతుకుతాము అనేటువంటి విషయాన్ని క్రైస్తవులు గమనించలేకపోతున్నారు. గోధుమ గింజ మనకు బాగా తెలుసు. గోధుమ గింజను తీసుకొచ్చి చక్కగా ఇంట్లో ఒక గాజు సీసాలో పెట్టి జాగ్రత్తగా దానికి ప్రొటెక్షన్ చేస్తే అది మొక్క అయ్యే అవకాశం లేదు, అది ఫలించే అవకాశం లేదు, అవి కాయలు కాసే అవకాశం లేదు. మన గోధుమ గింజను ఏం చేయాలి? భూమిలో పెట్టి పాతి పెట్టి నీరు పోస్తే చక్కగా అది ఫలించి అభివృద్ధి చెందుతుంది. ఈరోజు క్రైస్తవులమైనటువంటి మనము మన పాపముల విషయంలో చనిపోవాలి. అప్పుడు మాత్రమే మనం ఆత్మ సంబంధంగా బ్రతుకుతాం. అంత మాత్రమే కాదు, మనం చనిపోతేనే బ్రతుకుతామనే విషయము దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. తిమోతిలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని గమనించినట్లయితే, ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము. వెరీ గుడ్. దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ఈ మాట నమ్మదగినది. ఏ మాట నమ్మదగినదంటే, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాము. అంటే క్రీస్తుతో కూడా మనం చనిపోవాలి. ఎలా చనిపోవాలి అంటే, క్రీస్తుతో కూడా మన పాపాల విషయమై చనిపోకుండా మనం ఆత్మీయంగా తిరిగి బ్రతకలేము. ఈరోజు చాలా మంది బాప్తిస్మం పొందుతున్నారు, కానీ పాపముల విషయంలో చనిపోవటం లేదు. పాపములు వారితో పాటు ఉన్నాయి, వారు వెంట వస్తూ ఉన్నాయి కనుక వారు బ్రతికే అవకాశం లేని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే మీరు రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనములో, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందుతామని మీరు ఎరుగరా అంటాడు. అంటే బాప్తిస్మం పొందినటువంటి మనము ఏమయ్యాము అంటే, ఆయన మరణంలోనికి బాప్తిస్మము పొందాము. ఆయన మరణంలోనికి పొందాము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి ఒక విత్తనం చస్తేనే, చనిపోతేనే అది ఎలాగ మొక్క అవుతుందో, మనము కూడా మన పాపముల విషయంలో చనిపోతేనే క్రీస్తుతో కూడా బ్రతుకుతాం. మన పాపముల విషయమై చనిపోకుండా ఆత్మీయంగా తిరిగి బ్రతకలేము. మన పాపములను నీటిలో సమాధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని దేవుని యొక్క వాక్యం ప్రియులారా తెలియజేస్తోంది. అలాగే భౌతిక సంబంధమైనటువంటి ఈ దేహాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు కూడా, ఈ దేహము మట్టిలో పెట్టబడితేనే మరొక దేహము, మరొక శరీరం అనేది వస్తుంది. ఒకవేళ ఈ దేహము సరిపోకుండా, ఈ దేహాన్ని విడిచిపెట్టకుండా మరొక దేహాన్ని, మరొక శరీరాన్ని మనం ధరించుకునే అవకాశము లేదు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 35 నుంచి 38 వచనాలు గమనిస్తే, అయితే మృతులు ఎలాగూ లేతురు, వారెట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, ఒట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు,
చాలు సిస్టర్. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అంటే నీవు విత్తునది ఆ, ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. అది ఒక విత్తనం విషయంలో అలాగే మీరు ఆ విత్తనాన్ని భూమిలో పెట్టినప్పుడు అది చనిపోయినప్పుడే ఒక మొక్కగా వస్తుంది. అది బ్రతుకుంటే మరొక మొక్కను మనం చూడలేము, మరొక చెట్టును మనం చూడలేము, ఆ చెట్టు ద్వారా విత్తనాలను చూడలేము. మనం కూడా ఈ దేహము అనేటువంటిది, భూమి మీద ఉన్నటువంటి ఈ దేహము చనిపోతేనే మరొక శరీరం, ఏమంటే మహిమ శరీరం అనేటువంటిది మనం ధరించుకుంటాం. మహిమ శరీరం అనేటువంటిది ఉంది అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ 35వ వచనం నుండి 54 వచనాల వరకు కొంచెం ఓపికగా చదివినట్లయితే మహిమ శరీరంతో మనం లేపబడతాం. చాలా విషయాలు ఉన్నాయి. యోహాను రాస్తున్నటువంటి సువార్త 5వ అధ్యాయము 28వ వచనంలో కానీ, లేదంటే తెస్సలోనికీయులకు రాస్తున్న మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి 18వ వచనాల్లో కానీ, అనేకమైన వచనాల్లో ఈ భౌతిక సంబంధమైనటువంటి దేహము చనిపోతే మరలా మహిమ శరీరాన్ని ధరించుకుంటామనేటువంటి వాక్య భాగాలు మనకి కనబడుతున్నాయి. ఇప్పుడు 2 విషయాలు ఆలోచన చేస్తాం. చెట్ల నుంచి ఏ విత్తనం విత్తితే అదే మొక్క వస్తుంది అనుకున్నాం. ఈరోజు మనం ఏం చేస్తే అదే మనకు తిరిగి వస్తుంది. దాన్ని మీరు ఖచ్చితంగా నమ్మాలి. అది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. 2, విత్తనం చస్తేనే మొక్క అవుతుంది. మనము ఆ పాపముల విషయంలో చనిపోతేనే ఒక మొక్కగా అభివృద్ధి చెందగలుగుతాం, లేకపోతే లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. 3వది ఏంటన్నట్లయితే అన్ని విత్తనాలు మొలకెత్తాం. అంటే అన్ని విత్తనాలు మొలకెత్తాం. మనం అనుకుంటాం భూమి మీద ఉన్నటువంటి విత్తనాలని మొలకెత్తాయి అనుకుంటున్నాం. అన్ని విత్తనాలు మొలకెత్తాం. ఈరోజు వాక్యం విన్న వాళ్ళందరూ కూడా గ్రహించరు. అంటే ఈరోజు నేను మీకు వాక్యాన్ని బోధిస్తున్నాను. ఈ యొక్క ఆన్లైన్ లో చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ గ్రహిస్తారా అంటే కొంతమంది నిద్రపోతుండొచ్చు, కొంతమంది నిర్లక్ష్యంగా వింటూ ఉండొచ్చు, కొంతమంది పడుకొని మరి హాయిగా బెడ్ పక్కన పెట్టుకొని చెవు దగ్గర పెట్టుకొని వింటూ ఉండవచ్చు. ఎవరి ఆబ్లిగేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. కానీ ఇది మంచిది కాదు. చక్కగా మీరు ఒక చోట కూర్చొని మీ బైబిల్, మీ పెన్ను, పాటల పుస్తకం, నోట్స్ అన్ని పెట్టుకొని దేవుని ఒక వాక్యం వినడం మంచిది. అంటే అన్ని విత్తనాలు మొలకెత్తాం. అవునండి, విత్తనాలు మొలకెత్తవా లేదా అంటే మీరు గమనించండి. అన్ని విత్తనాలు భూమిలో వేస్తే కొన్ని విత్తనాలు వాటిలో సారం లేక మొలకెత్తాం. ఈ విషయము లూకా శుభవార్త 8వ అధ్యాయం 4 నుంచి 8 వచనాల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఉపమానాన్ని తెలియజేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు యేసు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి లూకా శుభవార్త 8వ అధ్యాయము 4 నుంచి 8 వచనాలు మత్తయి సువార్త చదువుతున్నాం. బహు జన సమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన యొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లనెను. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనముల త్రోవ ప్రక్కన పడి త్రొక్కబడిన గనుక ఆకాశ పక్షులు వాటిని మింగివేయను. మరికొన్ని పాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయిను. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణిచివేసెను. మరికొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి 100 ఫలించనెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పెను. చాలండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే లూకా శుభవార్త 8వ అధ్యాయం 4 నుంచి 8 వచనాలు జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు వారు విత్తుమాను కూర్చున్నటువంటి ఉపమానం తెలియజేస్తున్నాడు. 4 రకాలైనటువంటి నేలలు ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేస్తూ అవి విత్తువాడు విత్తనాలు విత్తడానికి బయలుదేరాడు. కొన్ని త్రోవ ప్రక్కన పడెను గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేసెను. త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలని ఆకాశ పక్షులు తీసుకుని వెళ్ళాయి. రాతి నేలలో పడినటువంటి విత్తనాలు ఎండిపోయాయి. ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనాలు అణిచివేయబడ్డాయి.
అంటే ఈ 3 రకాలైనటువంటి విత్తనాల వల్ల ఉపయోగం ఏమీ లేదు. 4వ రకమైనటువంటి విత్తనం ఏం చేస్తుందంటే మంచి నేలను పడిను అవి మొలిచి నూరంతలుగా ఫలించు. ఈరోజు వాక్యాన్ని వింటున్నప్పుడు మంచి నేలను పడిన విత్తనాలుగా మీకు ఉన్నట్లయితే మాత్రమే మీరు ఫలించగలుగుతారు. ఈరోజు చాలా మంది ఏమనుకుంటారంటే అయ్యగారు అంతే చెప్తాడులేండి, ఆయన స్వలాభం కొరకు చెప్తూ ఉంటాడు, ఆయన మేలు కొరకు చెప్తుంటాడు, ఇది ఆయనకి మరి మేలు ఉండాలి కదా అనేటువంటి ఆలోచన చాలా మందికి కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు అంటే నేను ఇంత వాక్యం చెప్పినా, లేకపోతే రేపు ఎల్లుండి సహోదరుల వాక్యం చెప్పినా, సాల్మన్ రాజు గారు చెప్పినా, వినోద్ బాబు గారు చెప్పినా, లేకపోతే దేవసాయం గారు చెప్పినా, సహోదరులు ఎవరు చెప్పినా విన్న వారందరూ వాక్యాన్ని గ్రహించరు. వాక్యానికి లోబడినటువంటి వారందరూ అంతవరకు కొనసాగలేరు అనేటువంటిది కనపడుతుంది. అందుకే 8వ అధ్యాయము 15వ వచనంలో దాని భావాన్ని చెప్తూ 8:15 మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేవారు. అంటే వాక్యాన్ని కూడా ఎలా వినాలి? మంచి మనసుతో వినాలి. విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించే వారి మంచి నేలను విత్తబడిన వారు. కాబట్టి అన్ని విత్తనాలు మొలకెత్తే అవకాశం లేదు. ఫస్ట్ పార్ట్ వెళ్ళిపోయింది, సెకండ్ పార్ట్ వెళ్ళిపోయింది, థర్డ్ పార్ట్ వెళ్ళిపోయింది. 4th పార్ట్ లో ఉన్న విత్తనాలు మంచి నేలను పడిన విత్తనాలు కనుక అవి ఫలిస్తూ ఉన్నాయి. అందుకే యేసు ప్రభువు అంటారు, పిలువబడినటువంటి వారు అనేకులు కానీ ఏర్పరచబడినటువంటి వారు కొందరే. పిలువబడినటువంటి వారు చాలా మంది ఉన్నారు, కానీ ఏర్పరచబడినటువంటి వారు కొందరని తెలియజేస్తున్నాడు. మత్తయి శుభవార్త 22వ అధ్యాయము 14వ వచనం ఇలా తెలియజేస్తున్నాడు. మత్తయి శుభవార్త 22:14 కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. చాలా మంది పిలువబడినటువంటి వారు అనేకులు, చాలా మందిని పిలిచారు, కానీ ఏర్పరచబడిన వారు మాత్రం ఉన్నారు. ఈరోజు మీరు గమనించండి, సంఘంలో ఒక 50 మంది, 60 మంది, 100 మంది వస్తారు, అనేక మంది పిలువబడ్డారు, కానీ ఏర్పరచబడినటువంటి వారు కొందరే, పరలోకానికి వెళ్ళే వారు కొందరే. అన్ని విత్తనాలు ఉన్నాయి, అన్ని విత్తనాలు మొలకెత్తే అవకాశం అనేటువంటిది లేదు. ఈరోజు దేవుని పిల్లలైనటువంటి మనం కూడాను దేవుని సన్నిధికి వస్తున్నాం, కానీ నువ్వు మొలకెత్తున్నావా? చెట్టు వలె మంచి నేలన పడినటువంటి విత్తనాల వలె నువ్వు మొలకెత్తున్నావా? మధ్యలోనే త్రోవపడిన విత్తనాల వలె, రాత్రి నేలన పడిన విత్తనాల వలె, ముళ్ళ పొదల పడిన విత్తనాల వలె నీ జీవితం అంతటితో అయిపోతుంది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా ఆలోచన చేయాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తుంది. మరికొన్ని చెట్లను గురించి మనం నేర్చుకోవాల్సింది. ఈరోజు చెట్లను గురించి నేర్చుకోవాల్సిన మరికొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత విషయాన్ని గమనిస్తే విత్తనం అనేటువంటిది మొక్క అనేటువంటిది చెట్టు వలె ఎదుగుతుంది. ఫస్ట్ విత్తనము వేస్తే అది మొక్క స్థాయికి వస్తుంది, మొక్క నుంచి అది ఏమవుతుందంటే చెట్టు వలె మహావృక్షం కూడా అవుతుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మీరు గమనించినట్లయితే ఖర్జూర వృక్షం వలె మనం ఎదగాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 12-13 వచనాలు గమనించినట్లయితే మనము నీతిమంతులు ఖర్జూరము వలె మొవ్వవేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో 12-13 చదవండి. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. వెరీ గుడ్, చాలా. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేయుదురు. అంటే నీతిమంతులు ఖర్జూర వృక్షము ఎలాగ ఎదుగుతుందో అలాగ ఎదుగుతుంది. మొవ్వేసినప్పుడు మొవ్వేయటం అంటే పైకి ఒక మొవ్వ వచ్చేస్తుంది,
అది వచ్చినప్పుడు ఇంకా చెట్టు వలె ఎదిగే అవకాశం ఉంది. మవ్వరాంది చెట్టు ఎదిగేటువంటి అవకాశము లేదు. కాబట్టి నీతిమంతుల వలె మనం ఉండాలి. ఖర్జూర వృక్షం వలె మనం మొవ్వేయాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ఇంకేమన్నంటే లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు, దేవదారు వృక్షం అనేటువంటిది చాలా విలువైనటువంటి వృక్షం. మీరు భక్తులైనటువంటి దావీదును మనకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు దావీదు ఆ దేవదారు మ్రాళ్ళతో కట్టబడిన నగరంలో ఉన్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. నేను దేవదారు మ్రాళ్ళతో కట్టబడిన నగరంలో ఉన్నప్పుడు నా దేవుడు గుడారంలో ఉంటాడా? లేదు, ఆయన కొరకు ఒక మందిరాన్ని కట్టాలి అనుకుని దావీదు నిర్ణయం తీసుకోవడం. దేవుడు అన్నాడు, దావీదు నువ్వు వద్దు, నీ చేతులు రక్తంతో నిన్నున్నాయి, నీ కుమారుడు కడతాను అని చెప్పింది. అంటే దేవదారు వృక్షాలు అంటే చాలా విలువైనటువంటి, ఇప్పుడు మనకి టేకు ఎలాగూ విలువైనటువంటిదో, లేకపోతే జట్టురేగి ఎలాగో విలువైనటువంటిదో, ఆ రోజుల్లో దేవదారు వృక్షములు అనేటువంటివి విలువైనటువంటి కనుక వృక్షం వలె వారు ఎదుగుదురు. తర్వాత యెహోవా మందిరములో నాటబడిన వారై, దేవుని మందిరములో నాటబడాలి. ఈరోజు మనం ఏమైపోయామంటే వేర్ సండే క్రిస్టియన్స్. సండే క్రిస్టియన్స్ అంటే ఆదివారం వెళ్తాం మందిరానికి, మళ్ళీ మన డ్యూటీ ఎప్పుడు? మధ్యలో బుధవారం బైబిల్ తరగతికి కానీ, గురువారం బైబిల్ తరగతి కానీ, లేకపోతే మధ్యలో సంఘ కార్యక్రమాలకు కానీ, కుటుంబ కూడికలకు కానీ హాజరవ్వడానికి ఇష్టపడం. కానీ అది మంచి పద్ధతి కాదు. ఏమంటాడంటే యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఎలా వర్ధిల్లాలి అంటే ఖర్జూర వృక్షం వలె, యెహోవా మందిరములో నాటబడిన వృక్షం వలె నువ్వు ఎదగాలని దేవుని యొక్క వాక్యం ప్రియులారా తెలియజేస్తుంది. ఇంకా ఎలా ఎదగాలి అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెషయా గ్రంథము 44వ అధ్యాయము 4వ వచనం ఇలా తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథం 44:4 నీటి కాలం నాటబడిన నివరంజి చెట్లు గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగుదురు. వెరీ గుడ్ అమ్మా. ఎట్లంట? నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు. అంటే ఎలా ఎదగాలి? వాస్తవానికి ఈ నిరవంజి చెట్లు అనేటువంటివి మనకి అంతగా కనబడవు, కానీ ఈ నిరవంజి చెట్లట నీటి కాలువల యొద్ద ఉంటే చాలా బాగా ఎదుగుతాయట. నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు. కాబట్టి మనం విత్తనం మొక్క వలె, మొక్క చెట్టు వలె ఎలా ఎదుగుతుందో దేవుని పిల్లలమైనటువంటి మనము ఖర్జూర వృక్షం వలె ఎదగాలి. దేవుని పిల్లలమైనటువంటి మనము నిరవంజి చెట్టు వలె మనము ఎదగాలి. ఆ నిరవంజి సువ్వలు అనేటువంటి మాట కూడా మనకి కనబడుతుంది. నిరవంజి సువ్వలు ఉన్నాయి అనేటువంటి మాట కనబడుతుంది. కాబట్టి మనము క్రైస్తవులమైనటువంటి మనము ఎదగాలి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే కొత్తగా బాప్తిస్మం పొందినప్పుడు ప్రతి కార్యక్రమానికి వెళ్తారు. ఓ సంవత్సరం అయిన తర్వాత, ఓ 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, అయ్యా ఇక్కడ మా పరిస్థితి అయిపోయింది, మేము వృద్ధాప్యంలోకి వచ్చాం, మా వల్ల కాదు. నిజంగా శరీరం సహకరించకపోతే చేసేదేమి లేదు. కానీ ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఎదగాలి అనేటువంటి విషయము దేవుని యొక్క వాక్యం పిల్లరా తెలియజేస్తుంది. ఇంకా ఎలా ఎదగాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో ప్రభువునకు వలె ఎదగాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. అది ఏం చేయాలంట? మనము ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. ఎలా ఉండాలంటే మనం ఒక్కోసారి అనిపిస్తుంది, అమ్మో ప్రభు వలె ఉండాలంటే మన వల్ల ఎక్కడైతుందండి అంటూ ఉంటాం. దేవుని యొక్క కోరిక ఏంటంటే క్రీస్తు వలె, ప్రభు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో, ఒక విషయం కాదు. నువ్వు పాటలు బాగా పాడుతున్నావా? వాక్యం చెప్పడం నేర్చుకో.
వాక్యం బాగా చెప్తున్నావా? ప్రార్థన చేయడం నేర్చుకో. ప్రార్థన బాగా చేస్తున్నావా? పరిచర్య చేయడం నేర్చుకో. పరిచర్య బాగా చేస్తున్నావా? నీకున్న దాంట్లో ఎదుటి వారికి సహాయం చేయడం నేర్చుకో. ఎదుటి వాళ్ళకి సహాయం చేయడం నేర్చుకున్నావా? ఒక్కొక్కటి అన్ని విషయాల్లో క్రైస్తవులమైనటువంటి మనము ఎదగాలి. ఎదిగే విధంగా పాటుపడాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఈరోజు ఫలించాలంటే చెట్లను చూసి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు యేసు ప్రభు వారు కానీ బైబిల్ కానీ చాలా విషయాలు మనకి తెలియజేసింది. ఆ చెట్టు ఎలా తెలుస్తుంది అంటే చెట్టు ఫలం వల్ల తెలుస్తుంది. అది ఏ చెట్టు? అది మంచి చెట్టా చెడ్డ చెట్టా? అవి ఏ ఫలాలు, మంచి ఫలాలా చెడ్డ ఫలాలా అనేటువంటిది చెట్టు ఎలా ఐడెంటిఫికేషన్ అవుతుందంటే దాని ఫలం వల్ల తెలుస్తుంది. అలాగే మనం ఎలాంటి వారము మన క్రియల వలన మన మాటల వలన తెలుస్తాయి. లూకా శుభవార్త 6వ అధ్యాయము 43, 44 వచనాలు జ్ఞాపకం చేసుకుంటే, లూకా శుభవార్త 6వ అధ్యాయం 43, 44 వచనాలు. ఏ ఏ మంచి మంచి చెట్టును చెట్టున పనికిమాలిన పనికిమాలిన ఫలములు ఫలము ఫలింపవు. పనికిమాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడును. ముండ్ల పొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు. కోరింద పొదలో ద్రాక్ష పండ్లు కోయరు. చాలండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక మంచి చెట్టు అంట పనికి మాలిన ఫలాలు ఫలించదు. ఇప్పుడు అర్థమైంది. ఒక మంచి వ్యక్తి పాపంలో నడుస్తాడా? పాపంలో వెళ్తాడా? పాపంలో వెళ్తుందా అంటే వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే ఒక మంచి చెట్టట పనికి మాలిన ఫలాలు ఫలింపు, పనికి మాలిన చెట్టు కూడా మంచి ఫలాలు ఫలించు. అలాగే చెడ్డవాడు కూడా మంచి ఫలాలు ఫలించే అవకాశము లేదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును. ప్రతి వ్యక్తి తన క్రియల వల్ల తెలియపరచబడతాడు. తన మాటల వల్ల తెలియపరచబడతాడు. తన జీవితం వల్ల తెలియపరచబడతాడు. ఒకవేళ నువ్వు అందరికీ కనబడేటప్పుడు ఒక రకంగా ఉండొచ్చు, కానీ నీ వ్యక్తిగతమైన జీవితంలో ఎలా ఉన్నావు? నీ వ్యక్తిగతమైన బ్రతుకులు ఎలా? మందిరానికి వచ్చినప్పుడు నువ్వు బాగానే కనపడవచ్చు, బాగానే పాటలు పాడవచ్చు, బాగానే వాక్యం చెప్పొచ్చు, బాగానే ప్రభురాత్రి భోజనాల్లో పాలుపంపులు పొందవచ్చు, బాగానే కానుకలు ఇవ్వచ్చు. కానీ నువ్వు ఎలాంటి చెట్టు అనేది నీ క్రియల వలన తెలుస్తుంది, నీ మాటల వల్ల తెలుస్తుంది. అంటే నువ్వు చీకట్లో ఉన్నప్పుడు నువ్వు చేసేటువంటి క్రియల వల్ల నువ్వు ఎలాంటి వాడవో ఎలాంటి దానవో తెలియజేస్తుంది. అందుకే తీతుకు రాస్తున్న పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఎలా వ్రాయబడింది? తీతు 1:16. దేవుని ఎదుగుదమని వారు చెప్పుకుందరు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. అంటే వీళ్ళు పైకి మాకు దేవుడు తెలుసు, మేము క్రైస్తవులమే, మేము దేవుని పిల్లలమే అని చెప్పుకుంటారు. వాళ్ళ కొన్ని నోట్లోంచి వచ్చేటువంటి మాటలు అలాగుంటాయి. చెప్పుకొందరు కానీ వారు ఎలాంటి వారట? అసహ్యులు. వారు ఎలాంటి వారంట? అవిధేయులు. వారు ఎలాంటి వారంట? ప్రతి సత్కార్య విషయం మేము భ్రష్టులనండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టు. ఈరోజు నీ క్రియల వల్ల నువ్వు దేవుని ఎరుగుతున్నావా? ఈరోజు నీ క్రియల వల్ల నువ్వు దేవుని ఎరుగుతున్నావా లేదా అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఈరోజు చెట్ల నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు నిజంగా దేవుడు క్రైస్తవులకి ఎంత చక్కగా పెద్ద విషయాలు చెప్తే మనకు అర్థం కావేమని చెట్టును చూసి నేర్చుకోండి అయ్యా. నువ్వేమిస్తే అదే కోస్తావు, నువ్వెంత ఇస్తే అంతే పంట వస్తుంది. ఆ చెట్టు అనేటువంటిది మంచిగా ఎదగాలి. ఆ చెట్టు అనేటువంటిది విత్తనం అనేది చస్తేనే మొక్క అవుతుంది. అలాగా అనేకమైన విషయాలు
మనకు దేవుడు తెలియజేశాడు. వాటి ప్రకారం మనం జీవించడానికి ముందు కొనసాగడానికి ప్రయత్నం చేయాలని, ఈ మాటలు కేవలం మీకు మాత్రమే కాదు, బోధించేటువంటి నేను కూడా అలాగే ఎదగాలని కోరుకుంటూ, చక్కగా ఓపికతో ప్రేమతో దేవుని మాటలు విని మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు. వాక్యాన్ని చక్కగా చదివి వినిపిస్తున్నటువంటి వాణి సిస్టర్ గారికి, దివ్యాకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వందనాలు బ్రదర్.